ఒక పై అధికారి, ఒక కమాండరు దేవుని యందు భయభక్తులు కలిగి వెళ్ళప్పుడు బహుధర్మము చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రోజు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ కొర్నేలును పడుతున్న భక్తుడు. ప్రార్థన చేస్తా ఉంటే దేవదూత దర్శనమందు పిలుస్తుంది, కొర్నేలు, కొర్నేలు, కొర్నేలు. చదవండి అపోస్తల కార్యం 10వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యం 10వ అధ్యాయం త్వరగా చదవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చూడాలా? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగులించి మించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలు, కొర్నేలు అని పిలుచుట దర్శనమందు ఏదగా అతనికి కనబడను. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. కొర్నేలు, కొర్నేలు దర్శనమందు